మహిమగల రాజు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నా నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధువులను బట్టి వారు నేర్చుకొనినవి. ప్రియులరా, దేవుడు తన ప్రజల విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రజలను గమనిస్తున్నప్పుడు, ప్రజలు ఆయనను ఆరాధించుట లేదా ఆయనను వెంబడించుట, ఆయనను స్తుతించుట, ఆయనను మహిమపరచుట చూడగా ప్రజల యొక్క విధానాన్ని, నడవడికను, ప్రవర్తనను చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలందరూ నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసి ఉన్నారు అంటున్నాడు. ప్రియులరా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాల్సిన దేవుని ప్రజలు, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించవలసిన దేవుని ప్రజలు, ప్రియులరా, దేవునికి తమ హృదయాన్ని దూరపరుచుకున్నారట. నోటి మాటలతో, పొగడుతలతో ఘనపరుస్తున్నామని, మహిమపరుస్తున్నామని, చలాకిగా మాట్లాడుతున్నామని, చతురోక్తులు వేస్తున్నామని, దేవుణ్ణి గణపరుచుటలో మమ్మల్ని మించిన వారు, దేవుణ్ణి ఆరాధించుటలో మాలాగా ఆరాధించగలిగిన వారు ఎవరూ లేరనే అతిశయముతో కనబడుతూ ఉన్నారు. అట్టి ఆరాధనను లేదా అట్టి అతిశయాన్ని, అట్టి దేవుని స్తుతించి గణపరిచే ఆ విధానాన్ని దేవుడు ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రియులరా, ఎదుటి వారిని మెప్పించడానికో, ఎదుటి వారిని ఒప్పించడానికో, ఎదుటి వారి ఎదుట తాము ఘనులమని, గొప్పవారమని, ఆరాధించుటలో మమ్మల్ని మించిన వారు లేరని చూపించుకొనుట కొరకు మీరు చేస్తున్న వ్యర్థ ప్రయత్నాలన్నిటినీ దేవుడు అసహించుకుంటున్నాడు. కారణం ఏంటంటే, స్వనీతి మురికి గుడ్డల వంటిదని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులర, మనుషుల యొక్క స్వనీతితో కూడుకున్న ఆరాధన, సంప్రదాయాలతో కూడుకున్న ఆరాధన, ఎవరో నేర్పించిన దాన్ని ఆధారము చేసుకునే ఆరాధన, స్తుతులు దేవునికి అయిష్టమైనవి. అట్లాంటి ఆరాధనలు, అట్లాంటి స్తోత్ర బలులు, అట్లాంటి స్తుతులు ఏమాత్రము దేవుడు అంగీకరించడు సుమి. పరిశుద్ధుడైన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించి, ఘనపరిచి, కీర్తించి మహిమపరచవలసిన దేవుని ప్రజలు, దేవుడు కోరుకున్నట్లు ఆరాధన చేయవలసిన దేవుని ప్రజలు హృదయమును దూరం పెట్టుకొని నోటి మాటలతో రావడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆలోచన చేయండి. దైవ జనాంగమా, నీ స్థితి ఎలాగుంది? దేవుని ఆరాధించుటలో, దేవుని మహిమపరచుటలో, దేవుని వెంబడించుటలో, దేవునితో నడిచే అనుభవం నీవే గనక కలిగి ఉంటే ఆయనను సంతోషపరచడానికి నువ్వు ఎలాంటి స్థితిగతులు కలిగి ఉండాలో నేర్చుకుంటావు, అట్టి విధానములో అనుసరిస్తావు గనక ఇకనైనా సరి చేసుకో. దేవుని మహిమపరచడానికి హృదయపూర్వకంగా ఆయనను వెంబడించు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించు.